వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. దిస్ ఈస్ స్వప్న. టాలీవుడ్ లో ప్రస్తుతం బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించే టాక్ వినిపిస్తోంది. బాలయ్య బాబు కూతుళ్ళు ఇద్దరు ప్రొడ్యూస్ చేద్దామని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో మోక్ష్ బాబు ఎంట్రీకి అంతా సిద్ధమైనట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే దీనికి డైరెక్టర్ ఎవరు, కథ ఏంటి, హీరోయిన్ ఎవరనేవి తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. టాలీవుడ్ లో బాలయ్య బాబుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే మాస్ క్రేజ్ తన కొడుకు మోక్షజ్ఞ కూడా రావాలని కోరుకుంటున్నాడట బాలయ్య. అందుకే ఫస్ట్ సినిమాని చాలా స్టైలిష్ గా ఉండేలా చూడాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మోక్షజ్ఞ తన ప్రొఫైల్ ఫోటోని మార్చాడు. చాలా స్టైలిష్ గా ఉన్న ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. దీంతో త్వరలోనే ఎంట్రీ అనే టాక్ వినిపిస్తోంది. నిజానికి మోక్షజ్ఞ యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ చేశాడు. హీరోకి కావాల్సిన ట్రైనింగ్ మొత్తం పూర్తి చేశాడు. అంతేకాదు చెన్నై, కెనడా, హైదరాబాద్ లో చాలా మంది దగ్గర యాక్టింగ్ మెళుకువలని నేర్చుకున్నాడు. ఇప్పుడు వెండి తెరపై వాటిని ప్రదర్శించడానికి సిద్ధమయ్యాడు. మోక్షజ్ఞతో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ ముగ్గురు రెడీగా ఉన్నట్టు సమాచారం. ఇందులో డైరెక్టర్ క్రిష్, డైరెక్టర్ అనిల్ రావుపుడి, ఇంకా పూరి జగన్నాథ్ ముగ్గురు కూడా మోక్ష్ బాబుని లాంచ్ చేసేందుకు కథలని సిద్ధం చేసుకున్నారు. కానీ బాలయ్య బాబు నుంచి పూర్తిగా గ్రీన్ సిగ్నల్ రావడం లేదట. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ 2 ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత పూరికి మరో సినిమా లేదు. చేస్తే మోక్షజ్ఞని లాంచ్ చేయాలి. అందులోనూ పూరి జగన్నాథ్ ది గోల్డెన్ హ్యాండ్ రామ్ చరణ్ ని లాంచ్ చేశాడు. సూపర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు అలాగే బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞని కూడా లాంచ్ చేస్తే స్టార్ హీరో అవుతాడని ఒక సెంటిమెంట్ ఉంది. ఇంకోటి ఏంటంటే పూరి జగన్ డైలాగ్స్, స్టోరీ మాస్ పీపుల్ కి దగ్గరగా ఉంటుంది. వారికి వెంటనే కనెక్ట్ అవుతుంది. సినిమా కాస్త అటు ఇటు అయినా కూడా క్యారెక్టర్ మాత్రం కొత్తగా ఉంటుంది. మోక్షజ్ఞ అలా కనెక్ట్ అయితే ఫ్యాన్స్ లో ఒక క్రేజ్ వస్తోంది. కాబట్టి పూరి జగన్నాథ్ తోనే సినిమా చేయమని బాలయ్య బాబు కూతుర్లు ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు చార్మి, పూరి ఇద్దరు ఇప్పటికే ఈ సినిమా కథపై ఉన్నారని, బాలయ్య బాబు గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్, శ్రీలీల ఇద్దరు యాక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ తొలి సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలున్నా ఫస్ట్ వెండి తెరపై తెలుగు ఆడియన్స్ కి కిక్ ఇచ్చే సినిమా చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి బాలయ్య బాబు సై అంటే మోక్షజ్ఞ స్టెప్స్ వేసేందుకు రెడీగా ఉన్నాడు. అది మ్యాటర్.